హాయ్ అండి, చాలా రోజుల తర్వాత అంటే 9 నెలల తర్వాత ఈ రోజు మొదటిసారిగా అనంతగిరి హిల్స్ టూర్కి వెళ్తున్నాం. ఇది వికారాబాద్లో ఉంది. అనంతగిరి హిల్స్ హైదరాబాద్కి దగ్గరగా ఉన్న హిల్ స్టేషన్. పెద్ద బాబా చరణ్, వీడికి అసలు ఇష్టం లేదు టూర్కి వెళ్ళడము. ఇంట్లోనే కూర్చొని కార్టూన్ చూడమంటే ఇష్టం. వీడు మా చిన్న బాబా అండి. వీడికేమో టూర్ ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఉంది. వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు అనమాట. ఇది కేవలం 1 డే టూర్. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కల్లా రిటర్న్ వచ్చేస్తాం. మాస్క్ పెట్టుకొని అలాగే శానిటైజర్ అన్ని కూడా తీసుకొని బయలుదేరాము. ఇది సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్. అలాగే చూడండి పైన మెట్రో కూడా ఉంది. యాక్చువల్గా ఇది 1 డే టూర్ అండి, లాంగ్ వెళ్ళలేకపోతున్నాము. ఇది హైదరాబాద్ సెంట్రల్ అంటే చూడండి మెట్రో ట్రైన్ వెళ్తుంది. వావ్, ఎంత బాగుందో కదా. ఇదేమో హైదరాబాద్ సెంట్రల్ అన్నమాట. పంజాగుట్ట ఫ్లైఓవర్ అండి, దీనిపైన మెట్రో ఉంది. ఇది తాజ్ హోటల్ అండి. ఇందులో చాలామంది పెద్ద పెద్ద సినీ యాక్టర్స్ అలాగే బిజినెస్ పర్సన్స్ వచ్చి స్టే చేస్తారు. చాలా పెద్ద హోటల్ అన్నమాట. హైదరాబాద్లో చాలా ఫేమస్ హోటల్. ఇది పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ఫ్లైఓవర్ అండి. ఈ ఫ్లైఓవర్ ఎక్కితే డైరెక్ట్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తారు. అలాగే ఇది ఇండియాలోనే లాంగెస్ట్ ఫ్లైఓవర్ అన్నమాట. మెహదీపట్నం బస్ స్టాప్ వచ్చేసాము. అలాగే ఇది లంగర్ హౌస్లోని బాపు ఘాట్ అన్నమాట. ఇది చాలా ఫేమస్ గాంధీ తాత స్మారక స్తూపం. ఇది గోల్కొండకి వెళ్ళే రోడ్ అండి. రైట్ సైడ్ వెళ్తే గోల్కొండ రోడ్, కానీ మేము లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాము. వికారాబాద్ రోడ్ కదా, అందుకోసమే. ఈ అనంతగిరి హిల్స్ హైదరాబాద్కి 80 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. షాదాన్ దగ్గర కాళీమాత టెంపుల్ ఇది. ఈ టెంపుల్ కూడా ఎంతో ఫేమస్, చాలా మహిమ గల టెంపుల్. ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసామండి. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే హిమాయత్ సాగర్ వస్తుంది, అదే రైట్కి వెళ్తే వికారాబాద్ రోడ్ వస్తుంది. చాలామంది యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అడిగారండి ఒకసారి టూర్ చేయండి అని అడుగుతున్నారు కదా. అలాగే మేము కూడా వెళ్ళి చాలా డేస్ అయిందని వెళ్తున్నామని, ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని చాలా యాంగ్జైటీగా ఉంది. మార్నింగ్ 7కి బయలుదేరాం కదండి, ఏమీ తినలేదు. అందుకోసమే ఇక్కడ క్లైమేట్ చాలా బాగుందని చెప్పేసి ఆపి ఇక్కడ తింటున్నాము. పులిహోర ఇంకా వడలు చేశాను, అవే తీసుకొచ్చాను. మార్నింగ్ 5కే లేసి ఇలా ఇవన్నీ ప్రిపేర్ చేశాను. వికారాబాద్ అనంతగిరి హిల్స్ వెళ్ళే రోడ్లో మెయిన్గా టచ్ అయ్యే విలేజెస్ ఏంటంటే చిలుకూరు అండి. చిలుకూరి బాలాజీ టెంపుల్ కూడా ఈ రోడ్లోనే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మొహిదాబాద్ అండి, అలాగే చేవెళ్ళ, వికారాబాద్ టౌన్, ఇవన్నీ కూడా అనంతగిరి హిల్స్ వెళ్ళే రోడ్లోనే ఉంటాయి. ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత క్లైమేట్ చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ చాలా కార్లు ఆగాయి, చాలా షూటింగ్స్ కూడా జరుగుతాయి అన్నమాట. అడవిలాగా ఉంటుంది. వావ్, బంతి తోట చూడండి, చాలా బాగుంది కదండి. ఈ బంతి తోటలో కూడా చాలా షూటింగ్ జరిగాయి. మేము పర్మిషన్ అడిగి లోపలికి వచ్చామన్నమాట. చాలా అందంగా ఉంది కదా. ఆ కార్నర్లో చూడండి షూటింగ్ జరుగుతుంది. అందుకోసమే మేము మరొక వైపు ఇటువైపుగా వచ్చి వీడియో తీస్తున్నాము. అసలు చాలా చాలా బాగుందండి. నాకు ఇంకొంతసేపు ఇక్కడ ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ లేట్ అయిపోతుందని ఇంకా బయలుదేరాము. చూడండి వికారాబాద్ బస్ స్టాప్కి వచ్చేసాము. వికారాబాద్ క్రాస్ రోడ్, ఇక్కడ నుంచి ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది అనంతగిరి హిల్స్. అనంతగిరి హిల్స్ ఎంటర్ అవుతూనే చూడండి వెదర్ కూడా చేంజ్ అయిపోయింది. చాలా కూల్గా ఉంది. 2 వైపులా చెట్లు, అలాగే రోడ్ పైన వెళ్తూ ఉంటే చాలా బాగుంది. ఈ అనంతగిరి హిల్స్లో ఫస్ట్ రీచ్ అయ్యే ప్లేస్ పద్మనాభ టెంపుల్. చూడండి పద్మనాభ టెంపుల్ వచ్చేసింది. కరోనా ఎఫెక్ట్ వలన ఏమో రద్దీగా లేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ పద్మనాభ స్వామి టెంపుల్కి ఇరువైపులా విగ్రహాలు ఉన్నాయి. ఒకవైపు హనుమంతుని విగ్రహం, మరొక వైపు గరుడ విగ్రహం ఉంది. ఓకే, వచ్చేసాము. ఇప్పుడు కార్ పార్కింగ్ చేసేసి లోపలికి ఎంటర్ అవుతాం. హనుమంతుని విగ్రహం పెద్దగానే ఉంది. ఇది గుడి లోపలికి వెళ్ళటానికి ఎంట్రన్స్ అన్నమాట. ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాము. రైట్ సైడ్ వెళ్ళి కిందకి కొంచెం లోపలికి వెళ్ళినట్లయితే శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంటుందండి. చాలా పురాణ కాలం నాటి శివాలయం ఉంటుంది. ముందుగా మేము ఈ పద్మనాభ స్వామి టెంపుల్ని దర్శించుకొని బయటికి వచ్చాము. దర్శనం మాత్రం చాలా ఈజీగా త్వరగా అయిపోయింది. కరోనా ఎఫెక్ట్ వలన ఏమో రద్దీగా లేదన్నమాట. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి బయటకు వస్తున్నాము.
ప్రసాదం కౌంటర్లో కూడా ఎవరు అమ్మట్లేదండి. గోపురం చూడండి చాలా అందంగా ఉంది. మేము ఒక 5 నిమిషాలు లేట్గా వెళ్ళినట్లయితే గుడి క్లోజ్ చేసేవాళ్ళే. కరెక్ట్ టైంకి వెళ్ళాము. అందుకోసమే మధ్యాహ్నం టైం అవ్వడం వలన జనం కూడా ఎక్కువ లేరు. 1 to 3 క్లోజ్ ఉంటుందంట టెంపుల్. క్లైమేట్ చాలా బాగుంది. అలాగే గోపురం కూడా చాలా అందంగా ఉందని చెప్పేసి ఒక సెల్ఫీ తీసుకుంటున్నాము ఫ్యామిలీతో కలిసి. ఇక గుడి నుంచి బయటకు వచ్చేసాము. అటు స్ట్రైట్గా వెళ్ళి కిందకి వెళ్ళినట్లయితే రామలింగేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది. గుడి బయట పక్కన షాప్స్ ఇంకా చిన్న టీ స్టాల్స్ కూడా ఉన్నాయి. మా పిల్లలు అయితే బొమ్మలు కొనిపించమని ఏడుపు, కానీ వాళ్ళకి ఇంట్లో ఆల్రెడీ చాలా బొమ్మలు ఉన్నాయన్నమాట. ఈ షర్ట్ కూడా వేశారండి రెయిన్ వచ్చినప్పుడు ఎండకు కూడా సేఫ్ కోసం. ఇటు కిందకి లోపలికి ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళినట్లయితే శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది. ఇది 1000 years బ్యాక్ టెంపుల్ అన్నమాట. చాలా పురాతనమైన టెంపుల్. అలాగే చూడండి ఈ గుహలు 1000 ఏళ్ల కింద ఋషులు మునులు తపస్సు చేసిన గుహలండి. ఈ గుహల్ని ఎలా చెక్కారంటే కొండ లోపలే గుహల్లాగా చెక్కారనమాట. ఇప్పుడు నేను చూయించే ఈ గుహలో మార్కండేయ మహర్షి తపస్సు చేసిన చోటు చూడండి. ఇంకా ఆ పైన కూడా చాలా గుహలు ఉన్నాయి, కానీ లోపలికి వెళ్ళనివ్వట్లేదు. కోతులు చాలా ఉన్నాయి. రద్దీ ఎక్కువగా ఎక్కువగా అన్నీ తిరగొచ్చు అనమాట. కానీ ఇప్పుడు ఎక్కువ మంది లేరు కాబట్టి లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఈ కోతులు కూడా చూడండి మనుషుల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ కోత అయితే కొబ్బరి చిప్ప తింటుంది. మేము తీసుకుంటున్నామేమో అని చెప్పేసి మా పైన ఎగబడుతుంది. ఇంకా లోపలికి ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళాలి. చూడండి పక్కన ఉన్న పూలను కూడా ఏదో అలా బాగున్నాయని చెప్పేసి వీడియో తీశాను. చెట్లు చూడండి చాలా పెద్ద పెద్దగా ఎలా ఉందో. క్లైమేట్ కూడా అడవిలో ఉన్నట్లే అనిపిస్తుంది. ఇక దగ్గరికి వచ్చేసాము. చూడండి వచ్చేసింది. ఈ చెట్టు కింద అందరూ రాళ్ళని నుంచోపెడుతున్నారు. 5 రాళ్ళని నిలువుగా పడిపోకుండా నుంచోబెట్టినట్లయితే వాళ్ళు కోరిన కోరికలు తీరుతాయని ప్రజల నమ్మకం అన్నమాట. అలాగే కోనేరులో నీరు కూడా ఎండిపోయినాయండి, ఫ్రెష్గా లేవు. అయ్య బాబాయ్ కోతులు చూడండి గుడి చుట్టూ ఎలా ఉన్నాయో. ఈ టెంపుల్ లోపల వీడియో తీయలేదు ఎందుకంటే అలౌ చేయట్లేదు. ఈ మామిడి చెట్టు 100 years బ్యాక్ చెట్టు అంట. చాలా పెద్దగా ఉంది. రామలింగేశ్వర స్వామి టెంపుల్ చుట్టుపక్కన ఇలాంటి చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ ఎదురుగా ఇలాంటి కోనేరు ఉంది. కోనేరులో వాటర్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి ఇక్కడ 2 చిన్న కోతులు ఎలా ఫైటింగ్ చేసుకుంటున్నాయో. మమ్మల్ని చూడగానే వెళ్ళిపోయినాయి అన్నమాట. పెద్ద వృక్షాలకు ఇలా ఊడలు కిందకి వేలాడుతున్నాయి. ఇప్పుడు మనం వచ్చేది సెల్ఫీ పాయింట్ అంట. ఇక్కడ అందరూ సెల్ఫీ తీసుకుంటున్నారు. అలాగే ఈ ఊడలు ఏవైతే కింద వేలాడుతున్నాయో అవి ఎక్కి చక్కగా ఉయ్యాల ఊగుతున్నారు. పనిలో పని నేను కూడా ఒకసారి ఈ ఊడలెక్కి ఉయ్యాల ఊగాను. ఇక మధ్యాహ్నం లంచ్ టైం అయింది. మార్నింగ్ వచ్చేదారిలో 9 o'clock తిన్నాం కదా. అలాగే ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం 2:30 అయిపోయింది. ఆకలేస్తుంది. ఒక చెట్టు కింద కూర్చొని తెచ్చుకున్న ఈ పులిహోర అలాగే వడలు ఉన్నాయి కదా మార్నింగ్ తిన్నాక మిగిలినాయి. అవి మధ్యాహ్నానికి కరెక్ట్గా సరిపోయినాయి. కానీ పక్క నుంచి ఎక్కడ కోతులు వచ్చి ఎక్కడ తీసేసుకుంటాయా అని భయంగా త్వరగా తినేసాము. ఈ పులిహోర వడలతో పాటు కొన్ని ఫ్రూట్స్ ఆరెంజ్ అలాగే జామ పళ్ళు కూడా తీసుకున్నాము. అవి కూడా తిన్నాము. ఇక లంచ్ చేసేసి అనంతగిరి వ్యూ పాయింట్కి బయలుదేరాము. ఈ వ్యూ పాయింట్ నుంచి చూసినట్లయితే అనంతగిరి హిల్స్ మొత్తం కనిపిస్తాయి. చిన్న గుడి ఉంది. ఆ గుడి ఎదురుగా నంది ఉందండి. నంది కొంచెం పెద్దగా ఉంది. అలాగే ఈ వెనక సైడ్ మూసీ రివర్ స్టార్టింగ్ పాయింట్ అన్నమాట, మూసీ నది. అయితే ఇక్కడ అంతా చుట్టూరా ఫెన్సింగ్ కట్టేశారు. లోపలికి సైడ్ బ్యాక్ సైడ్ మూసీ నది సైడ్ వెళ్ళట్లేదు. వర్షాకాలంలో చూసినట్లయితే మంచి వాటర్ ఫాల్స్ పడతాయంట.
కానీ ఇప్పుడు వింటర్ సీజన్లో ఆ వాటర్ ఫాల్స్ కనిపించట్లేదు. రెయిన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా వాటర్ ఫాల్స్ కనిపిస్తాయంట ఇక్కడ. అంటే మూసీ నదికి వర్షాకాలంలో మూసీ నదిలో వాటర్ ఇక్కడ స్టార్ట్ అయిన వాటర్ ఫాల్స్ నుంచి ఆ రివర్లోకి కలుస్తాయి అన్నమాట. కంది తోట చూడండి, మొక్కలకి పూత వచ్చింది. ఎల్లో కలర్దంతా కంది మొక్కకి పూత అన్నమాట. చాలా అందంగా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళేది కోట్పల్లి రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ అనంత పద్మనాభ టెంపుల్కి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. చూడండి, ఇదే కోట్పల్లి రిజర్వాయర్. అనంతగిరి హిల్స్లో మరొక టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. ఇది ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్. ఈ రిజర్వాయర్లో వాటర్ ఫుల్గా నిండిపోయింది. ఈ వాటర్ అంతా కూడా ఫ్లో అయిపోయి కింద డౌన్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఈ వాటర్లో ఫిషెస్ కూడా ఉన్నాయి. ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు రోడ్ అన్నమాట. మధ్యలో ఆ రోడ్ పై నుంచి ఫ్లో అయ్యి వాటర్ అంతా కిందకు వెళ్ళిపోతుంది. ఈ వాటర్ ఫ్లో అయ్యి చూడండి, వాళ్ళు చేపలు పడుతున్నారు. చేతికి చేపలు కూడా వస్తున్నాయి అన్నమాట. చూడండి, మేము కూడా ట్రై చేసాము చేపలు పడదామని, కానీ దొరకలేదు. చూడండి, పైనుంచి వెహికల్స్ ఎలా వెళ్తున్నాయో, వెహికల్స్ వెళ్ళినప్పుడల్లా వాటర్ ఫ్లో అనేది ఎక్కువైపోయి కిందకి వాటర్ ఇలా పడిపోతుంది. ఇదంతా రోడ్ అన్నమాట. రిజర్వాయర్లో వాటర్ ఎక్కువగా ఫిల్ అయిపోయి రోడ్ నుంచి బయటకు వచ్చేస్తున్నాయి వాటర్. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మేము కూడా ఈ వాటర్ ఫాల్స్ కింద ఇలా దిగేసి హాయిగా స్నానం చేద్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ కరోనా ఎఫెక్ట్తో కొద్దిగా ఆలోచించాము. అందుకే మేము వాటర్లో ఫుల్గా దిగలేదు. జస్ట్ కాళ్ళు మటుకి ఇలా నడిచాము కాళ్ళతో అంతే. కానీ చాలా బాగుందన్నమాట ఈ ఎక్స్పీరియన్స్. అందరూ చూడండి, చక్కగా నడుచుకుంటూ ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు వెళ్ళిపోతున్నారు. వెహికల్స్తో కూడా వెళ్ళిపోతున్నారండి. కానీ మాకు అది నడవాలంటే భయం వేసి ఇటు సైడ్కి వచ్చామండి. జారిపోతుంది, అప్పటికి జారుతూ ఉంది. పట్టుకొని మెల్లిమెల్లిగా నడుస్తూ ఉన్నాము. ఈ వాటర్లో ఎక్కువసేపే ఉన్నామండి. 1.5 hour వరకు ఉన్నాము. టెంపుల్లో అయితే 1 hourలో అయిపోయింది. కానీ ఈ వాటర్లో ఉండి ఇలా చక్కగా ఆడుకుంటుంటే అప్పుడే బయటికి రావాలని అనిపించలేదు. అందుకోసమే కొంచెం ఎక్కువసేపే వాటర్లో గడిపాము. ఇలా వాటర్ అంతా డౌన్కి వెళ్ళిపోతుంది కదా, ఫైనల్గా మూసీ రివర్లో కలుస్తాయి. అసలు భార్గవ్ అయితే ఆగట్లేదు చూడండి. వాటర్లో అయితే ఎప్పుడెప్పుడు దూకి ఆడుకుందామా అని ఉంది, కానీ మేమే వాడిని కంట్రోల్ చేసాము. మా పెద్ద బాబు ఆగుతున్నాడు చరణ్, కానీ మా చిన్న బాబు భార్గవ్ ఆగట్లేదండి అసలు. చూడండి, చాలా బాగుంది కదా. మీరు కూడా టైం ఉన్నప్పుడు వచ్చి తప్పకుండా విజిట్ చేయండి. ఓకే అండి, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక మేము రివర్స్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇక ఇంటికి వెళ్ళేసరికి 2.5 hours అవుతుంది. ఎందుకంటే ఈ సిటీలో కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కదండి ఈవినింగ్ టైంలో. అందుకోసమే కొద్దిగా చీకటి పడే లోపల ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి త్వరగా బయలుదేరాము. ఓకే అండి, మీరు కూడా చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేస్తారని, లైక్ చేస్తారని ఆశిస్తున్నాను.